చాలా మంది సోయా చంక్స్‌ని కర్రీలో కానీ, బిర్యానీలో కానీ వేసి కుక్ చేస్తుంటారు. ఈరోజు నేను మీకు ఈ సోయా చంక్స్‌తో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ సోయా చంక్స్ అయితే అందులో వేసుకొని ఒక 5-7 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని చూసినప్పుడు అది చాలా మెత్తగా ఉంటే కుక్ అయినట్టు. అవి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు ఒక పాన్‌లో ఘీ వేసుకొని బిర్యానీలో యూజ్ చేసే హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి లైట్‌గా ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఈ సోయా చంక్స్ కొంచెం చల్లారాక అందులో నుంచి వాటర్ బాగా స్క్వీజ్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. ఒక మిక్సీ జార్ లో కొద్దిగా జింజర్, గార్లిక్ అండ్ ఈ సోయా చంక్స్ వేసుకొని పల్స్ లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఉన్న పాన్ లో వేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులోనే కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్ కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంతలో కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా రైస్ అంతా ఆ మసాలాలో మిక్స్ చేసుకున్నాక స్టవ్ లోలో పెట్టేసుకొని మూత పెట్టుకొని దానిపైన ఒక 5-7 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. అలా చేసినప్పుడు ఆ మసాలా అంతా కూడా ఆ రైస్ కి బాగా పడుతుంది అండ్ మనకి తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడైతే మన హెల్దీ, ప్రోటీన్ రిచ్, టేస్టీ అండ్ సింపుల్ సోయా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ సోయా రైస్ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి.